హలో వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులే స్పాన్సర్ బై సిబిఎన్ చంద్ర బ్రదర్స్ అమీర్పేట్ హైదరాబాద్. చాలా మంది కాలర్స్ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. మన ఫస్ట్ లక్కీ కలర్ వచ్చేసేద్దాం. హలో హలో హాయ్ అక్క. వాయిస్ వినిపిస్తుందా మీకు? హాయ్ అక్క. హలో. నాకు అయితే వాయిస్ రావట్లేదు యాక్చువల్గా. మీరు మాట్లాడుతున్నట్టున్నారు. హలో 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 హలో. ఓకే, ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? చిత్తూరు ఫ్రమ్ సుష్మా అక్క. పేరు మరొకసారి? సుష్మా సుష్మా. కృష్ణ ఎక్కడి నుండి? సుష్మా అక్క. సుష్మిత. సుష్మా ఎక్కడి నుండి? చిత్తూరు చిత్తూరు. చిత్తూరు నుంచి. ఓకే సుష్మా, ఏం చేస్తూ ఉంటారు? నాది డిగ్రీ అయిపోయింది అక్క. డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్? పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను. ఓ సూపర్. నెక్స్ట్ ఏం చేద్దామని? ఇంకా పోస్ట్ ఆఫీస్ జాబ్ లోనే ప్రమోషన్ చేద్దామని అక్క. ప్రమోషన్స్ ఆశిస్తున్నాను. అవునా, ఓకే. మరి ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది? మళ్ళీ స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్. అసలు చాలా బాగుంది. మీరు అడిగే క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయి. కాకపోతే మరి టఫ్గా లేకుండా ఈజీగా ఎగ్జామ్ పాస్ అయితే అందరూ మన గవర్నమెంట్ జాబ్లు అందరూ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తాం. అవును అవునక్క, నిజమే. అది కూడా నిజమే. అందుకే కొంచెం అటు ఇటుగా ఉండాలి. అందరికీ తెలిసినవి ఉంటే మజా ఏముంటది? అవునక్క అవును. కొంచెం కష్టంగా ఉంటే మనం సాధించినట్టు. నా పేరు పద్మ. ఆహా ఆహా. ఇంకా మరి ఏమైనా సినిమాలు అట్లా ఏమైనా చూసారా రీసెంట్ గా? అబ్బా సినిమాలు వద్దులే కానీ అక్క, జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే పొడుపు కథలు కానీ నేను సినిమాలు అడగను. నువ్వేమైనా సినిమాలు చూసావా అని అడుగుతున్నా. నేను సినిమాలు చూడలేదక్క. చూడట్లే. ఏమి ఇష్టం బాగా నీకు? నాకు పొడుపు కథలు అంటే బాగానే ఇష్టం అక్క. మరి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటావు అసలు? ఖాళీ సమయాల్లోనా? ఖాళీ సమయాల్లో చిన్న చిన్న టైప్ ఆఫ్ వంటలు అవి ట్రై చేస్తూ ఉంటానక్క. వంటలు బాగా ట్రై చేస్తావు అయితే? చిన్న చిన్న టైప్ ఆఫ్ అంటే మ్యాగీ, నూడిల్స్ అలాంటివి. ఓకే, మ్యాగీ అలాంటివా? అవును అవును. ఇంకా నీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి అసలు? పన్నీర్ బటర్ మసాలా ఇష్టం. పన్నీర్ బటర్ మసాలా విత్ రోటీయా చపాతీయా ఏంటి? రోటీ చపాతీ. విత్ రోటీ చపాతీ సూపర్ కాంబినేషన్. నీకు వండడం వచ్చా పన్నీర్ బటర్ మసాలా? వండడం రాదక్క, చేసి పెడితే తింటాను. అయ్యో, యూట్యూబ్ ఉండగా మన చింత ఇంకేలా చింత. అంటే నేర్చుకుందాం అక్క. నేర్చుకుందాం కొంచెం కొంచెం. మా కజిన్ ఒక అమ్మాయి కూడా విన్ అయ్యారు, చిత్ర బ్లైండ్ అని, మీ ద్వారానే. అవునా, ఓకే. అంటే మా కజిన్ అనమాట తను. ఓకే. మేము ఫ్రమ్ చిత్తూరులో ఉంటాము. నాకు పోస్ట్ ఆఫీస్ ద్వారా జాబ్ వచ్చింది కాబట్టి తను బ్లైండ్ చిత్ర చెప్పింది. అవును, నాకు గుర్తుంది, నాకు గుర్తుంది. ఓకే, తను ఖచ్చితంగా శారీ అతి త్వరలోనే వస్తుంది. తనకు వచ్చేసింది. బాగుంది కూడా అక్క శారీ. రాలేదనుకుంటున్నాను. హ్యాపీ అయితే. తనకు వచ్చింది అక్క, నేను కూడా చూసాను. శారీ బాగుంది. అవునా. చిత్ర ఉండేది ఎక్కడ? చిత్ర నగరి అక్క. నగరిలో. కాంటాక్ట్ లో అంటే అస్తమాన కాల్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు? చేసుకుంటూ ఉంటాం. తనే చెప్పింది అసలు నాకు ఈ ప్రోగ్రామ్ గురించి. అవునా. చిత్ర ఈసారి కాల్ చేస్తే నేను అడిగా, నేను చెప్పండి ఎలా ఉంది ఏంటని. అలాగే అక్క, అలాగే అక్క. ఓకే. మరి ఈ రోజు ఏంటి పొడుపుగా చెప్తావు నాకు? పాటే పాడతానక్క. ఓకే, పాడు. చిలక రెక్కపై రాసిన ఒక ప్రేమ లేఖ, మనసు తెరలపై గీసిన నీ రూపురేఖ, ఏమి చిరుగోరింత తెలుసెనులేని అలక, దయతో ఒక్కసారి పరితాయమివ్వున మాటలు కాదనక, చిలక రెక్కపై రాసిన ఒక ప్రేమ లేఖ, మనసు తెరలపై గీసిన నీ రూపురేఖ. హలో హలో. ఎలా ఉందక్క? బాగుంది. అసలు మూవీస్ చూస్తూ ఉంటావు మరి? అంటే మిడిల్ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తాను. మ్యూజిక్ కూడా అటువంటివే వింటూ ఉంటానక్క నేను. అవునా, సూపర్. అసలు టైం ఉంటుందా ఇవన్నీ చూడడానికి కానీ వినటానికి కానీ? అంటే ఎప్పుడైనా దొరికినప్పుడే, సండే టైమ్స్ లో. సండే ఎలాగా హాలిడేనే కదా మీకు?
అవునవునక్క. ఓకే, సండే హాలిడే. ఇంకా ఏమైనా ఫెస్టివల్ హాలిడేస్ వస్తాయి? ఫెస్టివల్ హాలిడేస్ వస్తాయి. మీ పోస్ట్ ఆఫీస్ ద్వారానే శారీ కూడా వచ్చింది కదా అక్క? అవును. పోస్ట్ ఆఫీస్ ద్వారానే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ అక్క, మా పోస్ట్ ఆఫీస్ ని ఆదరిస్తున్నందుకు. ఓ సూపర్, థ్యాంక్ మీ యూ. ఛానల్ వాళ్ళకి. ఓ థ్యాంక్ యూ సో మచ్. సరే అయితే నేనైతే క్వశ్చన్లోకి వెళ్తాను. మ్యాక్సిమం నువ్వు చెప్పేస్తావేమో నా డౌట్. నువ్వు ఉన్న డిపార్ట్మెంట్ అలాంటిది. అబ్బా కొంచెం ఈజీగా ఇవ్వండి అక్క. నీకు అసలు కొంచెం ట్విస్ట్ ఉన్నాయే ఇవ్వాలి అసలు చెప్పాలంటే. నువ్వు ఉన్నది ఏంటి డిపార్ట్మెంట్? పోస్టల్. తగ్గేదేలే. అబ్బా అలా అంటే ఎలా అక్క? అందరినీ గెలిపిస్తున్నారుగా. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు. అయితే క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను కూడా చెప్తాను. మ్యాక్సిమం ట్రై అలాగే చేయి, అక్క. ఓకేనా? అలాగే అక్క. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఆధార్ రూపకర్త ఎవరు? ఆధార్ రూపకర్త ఎవరు? టైం స్టార్ట్ నౌ. అబ్బా కొంచెం క్లూ ఇవ్వండి అక్క. మనం ఇన్ని రోజుల నుంచి ఆధార్ తీసుకుంటున్నాము అందరూ. ఆధార్ రూపకర్త తెలియకపోతే అసలు డిపార్ట్మెంట్లోకి నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీ క్వశ్చన్ రాలేదు అసలు. ఇదేమి అడగలేదా నిన్ను మధ్యలో? అడగలేదు అక్క. అయ్యా, ప్రధానమంత్రి గారే అనుకుంటున్నాను అక్క నాకు తెలిసి. కాదు కాదు, రూపకర్త వేరు, ప్రవేశపెట్టడం వేరు. దాన్ని అసలు రూపొందించిన వాళ్ళు అంటే క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, క్రియేటర్స్ వీళ్ళు వేరే ఉంటారు. అబ్బా క్లూ ఇవ్వండి అక్క కొంచెం. ఆ, నీకు ఇంకా ఈజీగా ఎట్లా చెప్పేదంటే ఒక మూవీలో ఈ పేరు కూడా ఇంచుమించు ఉంటుంది. అత్తారింటికి దారేది మూవీ చూసావా? అందులో హీరోకి పేరులో ఉంటుంది కదా, ఆ వర్డ్తో వస్తుంది అనమాట. మ్యాక్సిమం నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, కాకపోతే మనకి టైం లేదు అంతే తేడా. సార్ నెక్స్ట్ టైం మరలా ట్రై చేయి, డోంట్ వరీ. ఓకే సుష్మా, బాయ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో హలో, ఎవరికో కాల్ కలిసింది కానీ కట్ అయిపోతుంది. హలో హలో, వినిపిస్తుందన్న వాయిస్? హలో హలో సుష్మా, నీ కాల్ కట్ అవ్వలేదా? మళ్ళీ కలిసింది అక్క. నో నో, చీటింగ్ ఇది. నువ్వు కాల్ కట్ చేయాలి. ఇది చీటింగ్. ఒక్కసారి మాత్రమే కాల్ కనెక్ట్ అవ్వాలి, రెండోసారి కనెక్ట్ అవ్వకూడదు. కట్ అవ్వాలి. నువ్వు డ్రాప్ అయిపో ప్లీజ్. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడాలనిపిస్తుంది కదా. నీ కాల్ కట్ చేస్తే వాళ్ళు ఉంటారు. హలో హలో హలో, 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 వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. హలో అండి, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరిలో ఎక్కడ? నరసాపురం పక్కన పల్లెటూరు అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? మొగల్తూరు అండి. మొగల్తూరు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మొగల్తూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక హీరో కూడా అక్కడి నుంచి వచ్చినట్టు గుర్తు నాకు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడేనండి పుట్టింది, మరే ఊరు చదివింది పేరు కూడా చెప్పకుండా ఇక్కడే. వెస్ట్ గోదావరి నరసాపురం ఎందుకు? మొగల్తూరు అని చెప్పుకోవాలి. అది అందరికీ తెలిసిన పేరు యాక్చువల్గా. అంటే మీరు అడగంగానే అదే గుర్తొచ్చిందండి. అవునా? ఓకే, మరి ప్రోగ్రామ్ అంతకుముందు చూసేవారా జ్యోతి గారు? నాకు 3 రోజులే అయిందండి తెలిసి, ఎవరో చెప్పారు లైవ్ ప్రోగ్రామ్ వస్తుందని. అవునా? ఇక ముందు చూస్తానండి. ఓకే, మరి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? ఇంట్లో ఏవో పనులు ఉంటాయి, టీవీ చూస్తూ ఉంటామండి. టీవీ చూస్తూ ఉంటారు అంటే సినిమాలు చూస్తారా, సీరియల్స్ ఎక్కువ చూస్తారా? సీరియల్సే చూస్తామండి. సీరియల్స్ ఎక్కువ చూస్తారు అయితే. అవునండి. సినిమాలు తక్కువ. ఏమైనా కొత్తగా వచ్చిన మూవీస్ ఏమైనా చూసారా? అసలు నేను 10 ఇయర్స్ అయిందండి సినిమా చూడక. మీరు లాస్ట్ చూసిన థియేటర్లో చూసిన సినిమా ఏంటి? లాస్ట్ చూసిందంటే ప్రభాస్ సినిమా ఏదో వచ్చింది కదండి, అది చూసాను, పేరు కూడా గుర్తు రావట్లేదు. ఏది? మీరు బాహుబలినా? బాహుబలి 1 చూసానండి. 1 వరకే చూసారు, 2 చూడలేదా? లేదండి, చూడలేదు ఇంకా. అయ్యో, అదే లాస్ట్. అవునండి. మరి ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలనిపించలేదా మీకు? అనిపించదండి, అంత 3 అవర్స్ అట్లా స్పెండ్ చేయాలనిపించదు, ఇంట్లో చూస్తానండి. ఓ 3 అవర్స్ అక్కడ స్పెండ్ చేయడం ఎందుకు, ఇంటి దగ్గర చూస్తామంటున్నారు. ఓకే, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు మీరైతే ఇంట్లో? అంటే మీకు ఇష్టమైంది ఏంటి అసలు? ఏం లేదండి, పిల్లలు ఉన్నారు కదండి, పిల్లల్ని పంపించేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవడం టీవీ దగ్గర. టీవీ దగ్గర రెస్ట్ తీసుకోవడం. ఓకే, అంటే టైం పాస్ అవుతుంది కదండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ గా టీవీ ఉంటుంది ఏమో కదా. కళ్ళు చూస్తే బాడీ ఏమో రెస్ట్ తీసుకుంటుంది.
అవును. ఇంకా అంటే మీకు ఫేవరెట్ పలానా చేయాలని ఏమైనా ఉంటుందా? ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండని? లేదండి, నేను వంట చాలా ఇంట్రెస్ట్గా చేస్తానండి. ఓకే. ఏంటి స్పెషల్స్ పిల్లలకి ఏం ఏదో ఒకటి చేస్తారు బాగా? ఆ? స్పెషల్స్ ఏంటి స్పెషల్ చేసేది మీ వంటలో? లేదండి, అన్ని చాలా బాగా చేస్తా. ఏది చేసినా అందరు బాగుందంటారు. ఓ సూపర్. మీకు నచ్చిన ఫుడ్డు? లేదండి, అన్ని బాగా చేస్తాను. మీరు అన్నీ నాకు బాగానే నచ్చిన చేస్తారు. food- మీకంటూ ఒకటి నచ్చుద్ది కదా! నాకు ఒక టేస్ట్ అంటే ఇదంటే నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ ఇష్టంగా తింటానని ఉంటుంది కదా! అది ఎలా నేను అన్ని మీకేంటి? ఇంట్రెస్ట్గా చేస్తాను కాబట్టి నాకు అన్ని నచ్చుతాయండి. అన్ని కర్రీస్ బాగా నచ్చుతాయి మీకైతే. ఇవాళ ఏం చేశారు మరి? టమాటా ములక్కాడ చేశానండి. ఓ సూపర్. మంచి కర్రీ చేస్తారు అయితే. మామిడికాయ ముక్కల పచ్చడి చేశానండి. మ్మ్. పప్పుచారు చేశానండి. ఓ భోంచేశారు ఇంతకీ మీరు? చేశానండి. మీ ప్రోగ్రామ్ వస్తుందని నిన్న తెలిసిందండి. ఓకే. టైంకి ఇవాళ రెడీ ఉన్నారా? తొందరగా పనులు అవగొట్టుకున్నాను. ఓకే. ఓకే. మరి ఒక పాట అట్లాంటిది ఏమైనా పాడతారా? లేదంటే సామెత చెప్తారా? ఏదైనా టిప్ చెప్తారా? ఏదైనా పర్వాలేదా అండి? పాడండి అయితే. పాట పాడండి. మీరే చెప్పాలి నాకు. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను మీకు. ఊరికే శివుడి గురించి 2 లైన్లు పాడతానండి. ఓకే. శిథలం త్రిగుణాకారం త్రినేత్రం చ క్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మరి మొన్న మహాశివరాత్రికి బాగా జరుపుకున్నారు మీరు? ఇక్కడ బాగానే ఉంటుందండి, బాగానే జరుపుకున్నాం. మీరు చేసుకున్నారా? ఉపవాసం ఉండి జాగారు ఉన్నారా? లేదండి, ఉపవాసం చేయలేదండి. చేయలేదు. ఓకే. ఎందుకంటే మీకు శివుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఏమండి? శివుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అంటే దేవుళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అవును. సరే అయితే నేను మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. మీరైతే ట్రై చేయండి కొంచెం. ఓకే అండి, ఓకే. ఈజీగా అడగండి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఆన్సరే కొంచెం కష్టంగా ఉంటుంది. అడగండి. ఓకే. క్వశ్చన్ వచ్చేసి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట మొట్టమొదటిసారిగా పాడిన గాయని ఎవరు? సింగర్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మనం విన్న పాటే, ఎప్పుడు వింటూ ఉంటాం ఈ పాటని. కానీ మొట్టమొదటిసారిగా పాడిన గాయని ఎవరు? అవునా అండి? సింగర్, మోడల్, యాక్ట్రెస్ అన్నీ కూడా. క్లూ ఇవ్వండి కొంచెం. పేరు మీకు ఈజీగా ఇంటి పేరు చెప్తాను. టంగుటూరు సూర్యకుమారి గారండి? సూర్యకుమారి గారా? ఒకసారి ఆలోచించండి. లేదండి, అదే అనుకుంటున్నాను. ఒకసారి ఎప్పుడో చదివినట్టు గుర్తు. బాగా వచ్చేసారు. పక్కన ఎవరు చెప్పారు చెప్పండి. హలో, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకు జ్యోతి గారు అయితే ఆన్సర్ చేసేసారు ఒక క్వశ్చన్కి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, నమస్తే పద్మ గారు. నమస్తే అండి. మీ పేరు? పార్వతి అండి, శివపార్వతి. భారతి గారు ఎక్కడి నుండి? గుంటూరు అండి, శివపార్వతి. గుంటూరు నుంచి. అవును. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, మన ప్రోగ్రామ్ చూస్తా కూర్చున్నాం. ఎందుకంత డల్గా ఉన్నారు? లేదండి, డల్ ఏం లేదు. యాక్టివ్గానే ఉన్నారా? ఏ కాలు కలుస్తుంది, ఒక్కోసారి చెప్పలేకపోతున్నాం. అయ్యో, అందుక డల్గా ఉన్నది. అలా అనగా మీరు ఎక్కువసారి కాల్స్ చేయాలని కాల్ కనెక్ట్ అయ్యి ఆన్సర్ చేయలేకపోతున్నారేమో. అయిపోయిందా భోజనం? లేదండి, మీ అందరితో మాట్లాడిన తర్వాత సగం కడుపు నిండుద్ది, మిగతా వెళ్ళిన తర్వాత తింటాను. ఓకే. మరి ఏంటి అంత డల్గా ఉండడానికి రీజన్ ఏమి? భోంచేస్తారా మీరు? ఇప్పుడే చేసామండి. చేస్తారు. ఏంటి స్పెషల్స్ ఏం చేశారు ఇవాళ? ఒట్టిపప్పు, దోసకాయ పచ్చడి. ఎందుకని? అంతేనా? నిమ్మకాయ చారు. ఓకే. సరే, మరి ప్రోగ్రామ్ డైలీ చూస్తున్నారు కాబట్టి ఇంక మిమ్మల్ని కొత్తగా అడిగేది ఏమీ లేదు. ఏదైనా ఒక పాట పాడితే హ్యాపీ. ఏం పాట టయానికి అట్లా? అదే, అస్సలు టైంకి ఒక్కడు గుర్తు రాదు. కాలు కలవాలన్న టెన్షన్లో ఉంటాను తప్ప కలిసిన తర్వాత ఏం మాట్లాడాలో గుర్తు రాదు. పాటలు టయానికి గుర్తు రావట్లా. పాడండి. అనుకోకుండా కలిసింది, అసలు కాలు కలవడమే కష్టంగా ఉంది. ఓకే, అందుకే కలిసింది మీకు అనుకోకుండా. ఏదో ఒక లేదంటే ఒకటి పడుకోత అడుగుతాలే మిమ్మల్ని. అడగండి, నేను ట్రై చేస్తాను.
నీళ్లు తాగదు, మేత మేయదు, కొండ నిండా పాలిస్తుంది. నీళ్లు తాగదు, మేత మేయదు. మేత మేయదు, మ్మ్. నీళ్లు తాగదు, కానీ పాలు మాత్రం కొండ నిండా ఇస్తుంది. కల్లా అవును. ఎందుకంటే అది ఒకటే కనిపిస్తుంది. ఆ, అందుకే నీటితోని మేతతోని సంబంధం లేకుండా ఈజీగా అడిగాను. అసలు చాలా ఈజీగా, అంతేగాని నేను ఆన్సర్ చేసింది కాదు, అంతేనా? సరే, నేను కూడా మీకోసం కానీ ఈజీగా అడిగాను. అలాగే నేను కూడా మీకోసం చాలా ఈజీగా క్వశ్చన్ తీస్తున్నాను. అలాగే అండి. ఈజీ క్వశ్చన్ వచ్చేసి, రామాయణం ప్రకారం ఆంజనేయుడి చెమట ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు? రామాయణం ప్రకారం ఆంజనేయుడి చెమట ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు? భారతి గారికి టెస్ట్. చిన్న క్లూ చెప్పండి అండి. ఇది చాలాసార్లు వినే ఉంటాం అనుకుంటున్నాను నేను. వాల్మీకి కాదు, మీరు ఆన్సర్ చెప్తా ఉండండి. అయినా అవుని అయితే నేను ఆగుతాను, అవ్వకపోతే కాదని చెప్పుకుంటూ వెళ్తా. సుగ్రీవుడా? నో. రామాయణం ప్రకారం ఆంజనేయుడి చెమట ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు? అయిపోయింది, టైం కూడా అయిపోతుంది. లేదు లేదు, ట్రై చేయండి, చెప్తారు మీరు. అదొక తీయదనానికి మరొక పేరు. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో, నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ చిలుకూరు అండి. హైదరాబాద్ నుంచి. చిలుకూరు అండి. చిలుకూరు. బాలయ్య టెంపుల్ ఉంది కదండి. ఓ, దగ్గరలోనేనా మీరుండేది? దగ్గరలోనే అండి. వెళ్తూ ఉంటారు అస్తమాను? దగ్గర కూడా బాగా చెప్తా ఉంటామండి. సూపర్ అండి, మీరు ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తూ ఉంటారు అందరూ. అవునండి. మీరు లక్కీగా దగ్గరలోనే ఉన్నారు, వెళ్తూ ఉంటారు అస్తమాను. దగ్గరలోనే ఉన్నామండి. హ్యాపీ, చాలా అదృష్టం మీకైతే. అవునండి. ఎందుకంటే ఎందుకంటే ఫేమస్ వీసాల దేవుడని తెలుసు కదా. అవునండి. ఎవరికి వీసా కావాలని అక్కడ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అవునండి. మీకు తెలుసా అది? వీసా కోసం ఎక్కువగా వస్తూ ఉంటారని. అవును, ఇతర గురించి ఎక్కువ వస్తూ ఉంటారు కదా. అవును, చాలా మంది వీసాల కోసం వస్తారు. అంటే మనం వేరే వేరే కంట్రీ కంటే వేరే దేశం వెళ్ళాలంటే వీసా కావాలంటే రావాలి త్వరగా అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా మీరు చేశారా? ఒకసారి చేసామండి, అనుకున్నది కోరిక నిలవారని చేసామండి. చేశారు. ఎన్నిసార్లు తిరిగారు? ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేశారు? 108 సార్లు అండి. అనుకున్న కోరిక నిలవేర్చని 108 సార్లు తిరుగుతామని తమ్ముకుంటామండి. తర్వాత 7 సార్లు అండి అలాగా తిరుగుతారు. అలా 7 సార్లు, 108 సార్లు ట్రిప్కి, అంటే ఒక్కొక్కరు 108 సార్లు, అలా 7 సార్లు తిరుగుతామనా? 108 సార్లు తిరగాలండి ముట్టుకుంటే. తిరిగారా మీరైతే? సార్ తిరిగానండి. ఓకే, మరి అనుకున్న కోరిక నెరవేరింది అయితే? నెరవేరిందండి. చాలా సంతోషం, చాలా. అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది బాగా. అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నాగలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. ఇంకేంటి స్పెషల్స్ ఏంటి మీలో? అంటే ఏం చేస్తూ ఉంటారు? ఒక వంట చేయడం కామన్, హౌస్ వైఫ్ అంటే ఒక ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కూడా కొన్ని సరిపోతుందండి. ఇంకేం చేయరా? అంటే స్టిచ్చింగ్ కానీ ఏమైనా చేస్తూ ఉంటారా? ఇంకేం చేయండి, ఇంట్లో సరిపోతుందండి. ఇంట్లో వాళ్ళకే బోల్డ్ పని ఉంటుంది, హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ. అవునండి. పాపం ఉదయం లేచిన దగ్గర నుంచి. మరి ఏంటి మీకు టైం పాస్ అంటే? ఏమీ తోచినప్పుడు ఏం చేస్తారు? టీవీ చూడమేనా? ఏం చేస్తున్నా ఇంకేంట్లో మామూలుగా బియ్యం ప్రోగ్రామ్ కంపెనీగా చూస్తామండి. ఇంకా పని సరిపోతుంది, ఇంట్లో ఇంకా బాబు ఉన్నారు సరిపోతుందండి. చాలా కష్టపడుతూ ఉంటారు అసలు. అవునండి. ఓకే, సినిమాలు అలాంటివి ఏమైనా చూస్తూ ఉంటారా మధ్య మధ్యలో? మధ్యలో చూస్తాం, టీవీలో చూస్తామండి. థియేటర్కి వెళ్ళరా? వెళ్ళండి. ఓకే, అసలు వెళ్ళారా అంతకు ముందు? అంటే ఎప్పుడన్నా వెళ్ళారా థియేటర్కి వెళ్ళి చూసారా సినిమాలు? వెళ్ళేవండి. ఇప్పుడు లాస్ట్ మూవీ ఏది మీది? సంక్రాంతి అండి. సంక్రాంతి మూవీకి వెళ్ళారా? అవునండి. మరి ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్ళలేదా? వెళ్ళాము, దానికి వెళ్ళాము సంక్రాంతి. మరి అది లాస్ట్ గా, అది రీసెంట్ గా, అదే ఈ ఇయర్ లో వెళ్ళారు, సంక్రాంతికి వెళ్ళారు. చెప్తున్నానండి. ఓకే, ఎలా అనిపించింది మూవీ? బాగుందా? చాలా బాగుందండి. బాగా ఎంజాయ్ చేశారు అయితే మీరు? చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే, మరి నా కోసం ఒక పాట పాడతారా? రావండి పాటలు. మరి ఏదైనా ఒక టిప్ చెప్పండి, లేదంటే ఒక చిట్కా చెప్పండి, ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు. ఇంట్లో చికెన్ ఎక్కువ వస్తాయి కదండి.
చీమలు ఎక్కువగా వస్తుంటాయి. అమ్మక్క పొడుగు చేసండి ఆ కిడ్నీ గారేస్తే చీమలు రావండి. ఏంటేంటి ఏం చేయాలన్నారు? అమ్మక్క ఉంటది కదండి, వామ ఆకా లేదంటే వామ? అమ్మక్క అండి, అమ్మక్క మ్మ్. అది పొడుగు చేసి కిడ్నీ గారేస్తే చీమలు రావండి కిడ్నీలో. ఓ సూపర్ టిప్ చెప్పారు అయితే మీరు. మీకోసం నేను కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. ఈజీగా అడగండి. క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, ఆన్సరే కష్టంగా ఉంటుంది మనకి అవునండి కదా. సెకండ్ ఇచ్చేవాడికి తెలుస్తలేదండి. అవును, నాకు కూడా అదే అనుకుంటాను. నాకు తెలిసినా బాగుండేది, నేను చెప్పేసేదాన్ని అనుకుంటాను. నాకు కూడా లాస్ట్ వరకు నాకు చెప్పట్లేదు, కానీ నాకు తెలిసినంత వరకు హింట్ ఇస్తున్నాను. మీరు క్లూ వాళ్ళు అలాగైనా కల్పించాలండి ఖచ్చితంగా. అప్పుడు ప్రోగ్రామ్ కలలేదండి, ఇప్పుడు లక్కీగా ఇప్పుడు పక్కన కలుస్తుందండి. ఓ పర్వాలేదు, ఈసారి ఎలాగైనా సరే. చేసుకోండి ఆగస్టులో మొదలు కదండి, కార్తీక మాసం. కార్తీక మాసంలో స్టార్ట్ అయింది మనది. అవునండి, అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు లక్కీగా ఇప్పుడు కలుస్తుందండి. ఓ సూపర్, అసలు చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నారు మీరైతే ఈ లెక్కన. అవునండి, మరి కంపల్సరీ వెళ్ళాలని ఒకసారి చేసాం కానీ ఓడిపోయామండి, గెలవలేదు. ఓకే, మధ్యలో కొంచెం బ్రేక్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. లక్కీగా ఇప్పుడు కలుస్తుందండి. ఓకే, అయితే డైలీ చూస్తున్నారు అంటారంటే మీ చుట్టుపక్కల అంటే బాగా ఫ్రెండ్స్ తో ఉంటూ ఉంటారా? చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా. మా పక్కన చుట్టుపక్కల కూడా కొంచెం అలా చేశానండి, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అందరూ ట్రై చేస్తున్నారు. అవునండి, మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పానని చెప్పండి. వింటున్నారండి, అందరూ వింటున్నారా? అందరూ హాయ్, అందరూ ట్రై చేయండి. క్వశ్చన్కి ఆన్సర్ ఏదో రకంగా నాగలక్ష్మి గారిని గెలిపించాలి. మీ వంతుగా కూడా మీరు ట్రై చేయండి, నా వంతుగా కూడా నేను ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్ అలాగన్నా మా ఫ్రెండ్స్ మీరు గెలిపించాలండి. నేనే గెలిపించాలా? మీరు ట్రై చేయమనండి, అందరూ ట్రై చేద్దాం, ఏముంది. అవునండి, ఏం చేద్దాం, రాడేద్దాం అని అంతే, ట్రై చేద్దాం. ఒక రాయి వేద్దాం, నలుగురం కలిపి 4 రాళ్ళు వేద్దాం, తగిలితే రాయి, లేదంటే నెక్స్ట్ కాలు. ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను కూడా మీకు చెప్తాను. ఆవు చెప్పండి. ఆవు ఏ దేశపు జాతీయ జంతువు? ఆవు మనకు తెలిసింది, ఒక దేశానికి జాతీయ జంతువు. జాతీయ జంతువు ఆవు అంటే ఏ దేశానికి చెందింది ఆవు. ఏ దేశానికి చెందింది కాదు, ఏ దేశానికి జాతీయ జంతువు. జంతువు అంటే జాతీయ. అయ్యో కొంచెం దేశాల పేర్లు ఒక్కొక్కటి చెప్తా ఉంటే దాంట్లో ఒక దేశం వస్తుంది మనకి. మన వాళ్ళలో కొంతమంది అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి ఆ అమ్మాయిలా కనిపిస్తుంది అని అంటూ ఉంటాం. అమెరికా అండి? కాదు, ఆస్ట్రేలియా అండి. దేశాల పేర్లు తీయండి, బయటికి చాలా పేర్లు ఉన్నాయి, తీయండి. ఇస్తారండి. కాల్ టైం అయిపోయింది, ఆన్సర్ నేను చెప్పేస్తాను, మీరు టెన్షన్ పడద్దు. హలో, ఏ దేశానికి చెందిన ఆవు ఏ దేశానికి చెందిన జాతీయ జంతువు? యాక్చువల్గా నేపాల్, అందులోనే పాలు ఉన్నాయి, నేపాల్కి అనమాట. మీరు ఆన్సర్ అయితే చేయలేదు, కొంచెం ట్రై చేయడానికి. అదేదో ఫస్ట్ నుంచి మీరు కంట్రీస్ అంటే దేశాల పేర్లు చెప్పుంటే మధ్యలో ఖచ్చితంగా ఇది చెప్పేవాళ్ళు నేపాల్ అని. ఏం కాదు, నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి, మన కోసం ఏముంది. ఓకేనా? ఓకేనండి, బాయ్. మొత్తంగా అయితే చాలామంది కాలర్స్ చేస్తున్నారు, కొంతమందికి కాల్ కనెక్ట్ అవుతుంది, మరికొంతమందికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సో ఏం కాదు, మనకి డైలీ ఇక మీద ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి రేపు మరలా ట్రై చేయొచ్చు. ఇవాళ ఎవరికైతే కాల్ కనెక్ట్ అవ్వలేదో, ఎవరు విన్ అవ్వలేదో వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడవసరం లేదు, నిరాశ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, రీస్టార్ట్. సో రేపటి నుంచి మరలా కంటిన్యూ అవుతుంది కాబట్టి రేపు మరలా అందరూ కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇది వాల్టి బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులే, స్పాన్సర్ బై CBS, చంద్ర బ్రదర్స్, అమీర్పేట్, హైదరాబాద్. బాయ్.